నైతిక బాధ్యత వహించి ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భారతరాం డిమాండ్ చేశారు. స్థానిక విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్స్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భారతరాం మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ హైదరాబాద్ లో జరిగిన రేవ్ పార్టీలో ఈగల్ టీమ్ కు రెడ్ హ్యాండెడ్ గా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గుమాలిన చర్య అని భరత్ ఘాటుగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రోజుకు ఒక అంశంతో వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు ఏంటనేది బయటపడతా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు డ్రగ్స్ పార్టీ కిందన కనిపించిన విధానం కనబడుతోంది. సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో చట్టాలు చేయాల్సిన వ్యక్తి డైరెక్ట్గా డ్రగ్స్ సేవిస్తూ మళ్ళీ దాంతోపాటు మిగతా మాజీ శాసనసభ్యులు లేకపోతే ఎమ్మెల్యే కొడుకులు మిగతా బిజినెస్ టైకూన్స్ అందరూ కలిపి రేవ్ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి దాంతోపాటు ఓపెన్ ఫైరింగ్ గన్నుతో ఓపెన్ ఫైరింగ్ చేస్తూ మరి నిన్న హైదరాబాద్లో ఈగల్ టీమ్కి పట్టుబడిన ఈ గనుల్ని చట్టసభల్లో కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిజంగా ఎంత దారుణమో చూడండి. వీళ్ళు చెప్పే అన్ని శ్రీరంగ నీతులు. ఇక్కడ సాక్షాత్తు ఈ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానము మాజీ చైర్మన్ కొడుకు. అంటే ఏ రకంగా విషయాలు బయటకు వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి అనేది కనబడతా ఉంది. నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఏం స్పందించింది? వాళ్ళ తాలూకా లా మేకర్, పార్లమెంట్లో లా మేకర్ ఎందుకు పార్లమెంట్ సభ్యుడి కింద ఇంకా ఇప్పుడు దాకా రాజీనామా ఎందుకు చేయించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అతనికి బాధ్యత లేదండి? ఒక డ్రగ్స్ అని అంటే అదొక బోటారాలు చేస్తూ ఉంటారు, కానీ లోపల జరిగే తంతు ఏంట్రా అంటే సాక్షాత్తు వాళ్ళ ఎంపీ పట్టుబడిన సందర్భం. మళ్ళీ బ్లడ్ శాంపిల్స్లో కూడా పోలీసుని కూడా నేను అర్జ్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నా, ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగవద్దు. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. దీని వెనకాల డ్రగ్స్ నెట్వర్క్కి ఎవరు వెనకాతలు ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఈ డ్రగ్స్ మాఫియాని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించి వాస్తవాలు బయటికి తీసుకురావాలి, దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు నేను పెద్దగా చెప్పనవసరం లే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన రేవంత్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అసెంబ్లీలోనే పేర్కొన్నాడు, నాకున్న మంచి పరిచయాలు, నాకున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సత్సంబంధాలతో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మధ్యలో ఆపు చేయించానని చెప్పిన సందర్భం ఎంత దారుణమో చూడండి. సాక్షాత్తు వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో తెలంగాణలో వాళ్ళ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం. దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే వాళ్ళ తాలూకా మంత్రులు కానీ నీళ్లు నవలేలు తప్పితే వాస్తవాలు బయటికి రాల. అంటే ఈ రకమైన హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో కూడా హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఏ రకంగా అయితే దాన్ని వాళ్ళ తాలూకా ఎంపీని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో చాలా బిజీ అయిపోయారు. దాన్ని ఒక మీడియా, వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాతో కూడా ఒక నెరేటివ్ని కూడా డ్రైవ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. అది ఇండివిజువల్ సమస్య, మా సమస్య కాదు అనే విధంగా మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, మీ తాలూకా ఎంపీతో ఎప్పుడు రాజీనామా చేపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఆయనకి రేస్ చేస్తా ఉన్నా. రెండో అంశము, అసలు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాం.
మీరు కాలేజెస్లో అయితే కానివ్వండి, మామూలు యూత్కి అలవాటు అయ్యే కార్యక్రమం, మొత్తం వాళ్ళ భవిష్యత్తులో కాలరాసే కార్యక్రమం ఈ నెట్వర్క్ జరుగుతూ ఉంది. దీన్ని డ్రగ్స్ని మొత్తం అరెస్ట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి అని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరి మా టైంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డ్రగ్స్ ఎవరైతే ఆ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు పట్టుకుని పేపర్లు కూడా వచ్చిన సందర్భాలు, ఎప్పటికప్పుడు దీనిపైన కట్టురాటుగా ఉండే సందర్భాలు. మరి ఇవాళ గాలికి వదిలేశారు. ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతా ఉంది. వీధికి ఒక బెల్ట్ షాపు, ప్రతి చోట మీరు చూడండి ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారు. వాళ్ళు రాజమండ్రియే పెద్ద క్లియర్ ఎగ్జాంపుల్. వాళ్ళ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అధ్యక్షుడే డైరెక్ట్ గా ఇక్కడ మద్యం మాఫియాని నడుపుతా ఉన్నాడు. రేట్లు అమ్ముకోవాలి, పెంచి అమ్ముకోవాలి, మనం లిక్కర్ తయారు చేసుకునే విధానాల గురించి కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే కింద మామూలు ఇవ్వాలి అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి జరుగుతూ ఉంటే, నిన్న నేరుగా తెలంగాణ హైదరాబాద్లో అక్కడ రేవ్ పార్టీలో క్లియర్గా దొరికిన సందర్భం. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా ఏం స్పందించింది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రి యాక్టింగ్ సీఎం లోకేష్ కానీ ఏం స్పందించారని అడుగుతా ఉన్నా. ఇమీడియట్ గా ఎంపీతో రాజీనామా చేయించండి. రెండోది, మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి మళ్ళీ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ ముఠా ఎవరైతే ఉన్నారో దీన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో మూలాలు పట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.